వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. దశాబ్దాల నాటి దారుణమైన ఫ్లోరైడ్ రక్కసికి చరమగీతం పాడుతూ వేలాది కుటుంబాల జీవితాలను మార్చబోతున్న ఆ సంచలన మెగా ప్రాజెక్ట్ ఏంటి? స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాత్రింబవళ్లు కష్టపడుతూ భుజం సర్జరీని కూడా లెక్క చేయకుండా ప్రకాశం, పల్నాడు జిల్లాల దాహర్తిని తీర్చేందుకు వేసిన ఆ భారీ మాస్టర్ ప్లాన్ వెనుక అసలు నిజాలేంటి? 2500 కోట్లతో రూపుదిద్దుకుంటున్న ఆ మహా జలధార విశేషాలేంటో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ప్రజలు సుదీర్ఘకాలంగా అనేక రకాల తాగునీటి తిప్పలను అనుభవిస్తున్నారు. అక్కడ కొన్ని ప్రాంతాల ప్రజలు దశాబ్దాల తరబడి ఫ్లోరైడ్ రహిత నీరు దొరకక ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా నరకం చూశారు. ఈ నేపథ్యంలోనే ఆ ఫ్లోరైడ్ బాధితుల కష్టానికి శాశ్వత విముక్తి కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జిల్లా వ్యాప్తంగా శుద్ధమైన తాగునీటిని అందించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ భాగస్వామ్యంతో అమరజీవి జలధార అనే భారీ తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ సమగ్ర మంచినీటి పనుల్లో దాదాపు 40% పైగా ప్రగతి నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇంటెక్ వెల్ నిర్మాణంతో పాటు 100 కిలోమీటర్ల మేర విస్తరించిన పైప్ లైన్ల పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పరిధిలో సుమారు 200 కిలోమీటర్ల పొడవైన పైప్ లైన్ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నీటి సరఫరా వ్యవస్థ అందుబాటులోకి వస్తే వేలాది నివాస ప్రాంతాలకు తాగునీటి కొరత తీరుతుంది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నిర్ణీత సమయంలోనే ఈ భారీ ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్కరూ నీటి కోసం ఇబ్బంది పడకూడదన్న ధ్యేయంతో ఈ బాధ్యతను ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం ప్రకృతిలో సంభవిస్తున్న ఎల్నినో ప్రభావం వల్ల అనేక చోట్ల వర్షాభావ పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీనివల్ల నీటి ఎద్దడి తలెత్తే అవకాశాలు ఉన్నందున తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలపై ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. కరువు పరిస్థితులు పెరగకముందే ప్రజల దప్పిక తీర్చే పనులను మరింత వేగవంతం చేయాలని యంత్రాంగాన్ని కోరారు. ఎక్కడా ఆలస్యం జరగకుండా ఈ తాగునీటి ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. తాను పూర్తి స్థాయిలో కోలుకున్న వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి ఈ పనుల పురోగతిని స్వయంగా పరిశీలిస్తానని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీటిని అందించడమే లక్ష్యంగా యంత్రాంగం నిరంతరం పనిచేయాలని ఆదేశించారు. నిర్దేశిత సమయ పరిధిలోగా ప్రతి ఒక్కరికి తాగునీరు చేరేలా చూడడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పురోగతి, అధికారులకు జారీ చేసిన మార్గదర్శకాలకు సంబంధించిన వివరాలను జనసేన పార్టీ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దశాబ్దాల నీటి కష్టాలకు ముగింపు పలికే దిశగా అడుగులు పడుతూ ఉండడంతో స్థానిక ప్రజలు ఎంతో ఆశగా వెయిట్ చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు గ్రామీణ ప్రాంతాల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి వస్తే ప్రాంతీయంగా ఆరోగ్యం, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ మెగా మంచినీటి ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయాన్ని ప్రభుత్వం సుమారు 2500 కోట్లకు నిర్ణయించింది. ఇందులో ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం కేవలం 1290 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించడం విశేషం. ఆ నిధులతో జిల్లాలోని 7 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో విస్తృత స్థాయిలో తాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా 593 నివాస ప్రాంతాలకు నిరంతరం సురక్షితమైన నీరు అందేలా పక్కా ప్రణాళిక రూపొందించారు. ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన ఇంటెక్ వేల్ నిర్మాణ పనులు ఇప్పటికే 40% మేర
పూర్తయ్యాయని అధికారులు ధృవీకరించారు. వీటితో పాటు నిమిషానికి లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న నీటి శుద్ధి ప్లాంట్ పనులు వేగంగా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టులో భాగమైన సమగ్ర నీటి శుద్ధి ప్లాంట్ సామర్థ్యం 100కు పైగా మిలియన్ లీటర్లుగా నిపుణులు నిర్ధారించారు. నీటిని భద్రపరిచే సంపులు, భూమి ఉపరితల బ్యాలెన్స్డ్ రిజర్వాయర్ల నిర్మాణాలు కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాయి. ప్రకాశం వాటర్ గ్రిడ్ పథకం కింద ఇప్పటివరకు సుమారు 53 కిలోమీటర్ల పొడవైన పైప్లైన్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. నీటి సరఫరా వ్యవస్థకు ఆధారమైన ఆధునిక మౌలిక వసతుల కల్పన దిశగా ఈ నిర్మాణాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. నాణ్యతా ప్రణాళికలు పాటిస్తూ గడువులోగా ఈ బృహత్తర ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పూర్తి చేసేందుకు సర్వసన్నద్ధమవుతున్నాయి. మరొకవైపు పల్నాడు ప్రాంత వాసుల దాహర్తిని తీర్చేందుకు పల్నాడు వాటర్ గ్రిడ్ పథకాన్ని పటిష్టంగా ప్రారంభించారు. ఈ పథకానికి కేటాయించిన మొత్తం అంచనా వ్యయం దాదాపు 1,200 కోట్ల రూపాయలుగా రికార్డయింది. ప్రధానంగా 235 గ్రామీణ నివాస ప్రాంతాలకు తాగునీరు చేర్చడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. పల్నాడు వాటర్ గ్రిడ్ పరిధిలో ఇప్పటివరకు 152 కిలోమీటర్ల మేర విస్తరించిన పైప్లైన్ నెట్వర్క్ను పూర్తి చేశారు. నిరంతర నీటి సరఫరాకు అవసరమయ్యే ఇంటేక్ వేల్స్, రిజర్వాయర్ల నిర్మాణం పనులు ప్రస్తుతం ఊపందుకున్నాయి. గ్రామాల్లో నీటి నిల్వకు వీలుగా భారీ సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం పురోగతిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామానికి కలుషితం లేని మంచినీటిని నిరంతరం అందించాలన్నది అధికారుల ఆలోచన. ఇప్పటికే ఈ వాటర్ గ్రిడ్ పరిధిలో 95 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తయినట్లు అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ ప్రాజెక్టు వేగవంతం కావడం వల్ల పల్నాడు జిల్లాలోని పలు కరువు పీడిత ప్రాంతాలకు పెద్ద ఉపశమనం లభించనుంది. సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో మౌలిక సదుపాయాల కల్పన పనులు ఏకధాటిగా సాగుతున్నట్లు సమాచారం లభించింది. నీటి సరఫరా విభాగానికి చెందిన అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనుల వేగాన్ని నిరంతరం పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టులు త్వరగతిన పూర్తయితే వేలాది నివాస ప్రాంతాల్లో ఉన్న కోట్లాది మంది ప్రజలకు మంచినీటి కష్టాల నుండి శాశ్వత ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రజలు ఫ్లోరైడ్ బాధల నుండి విముక్తి పొంది ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపే అవకాశం లభిస్తుంది. అమరజీవి, జలధార వంటి బృహత్తర పథకాలు సకాలంలో పూర్తయితే ఆయా ప్రాంతాల ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. రాబోయే కాలంలో కరువు పరిస్థితులు ఎదురైనా సరే నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా మౌలిక వసతులు కల్పిస్తున్నారు. నీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం ద్వారా ప్రజలకు సంపూర్ణంగా శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులోకి రాబోతోంది. స్థానిక అవసరాలకు అనుగుణంగా పైప్లైన్ నెట్వర్క్ను మరింత విస్తరింపజేసేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించిన 2,500 కోట్ల నిధులు ఈ ప్రాంతాల మంచినీటి అవసరాలను తీర్చడంలో కీలకంగా మారబోతోంది. ప్రణాళిక ప్రకారమే నిర్మాణాలు జరిగితే సమీప భవిష్యత్తులోనే ఇంటింటికి కొళాయిల ద్వారా స్వచ్ఛమైన నీరు చేరుతుంది. ఉప ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయి పరిశీలనలు జరపడంతో పనుల్లో మరింత పారదర్శకత పెరుగుతుంది. జలజీవన్ మిషన్ భాగస్వామ్యం ఈ మెగా ప్రాజెక్టుల వేగవంతమైన పురోగతికి మరింత తోడ్పాటు అందిస్తుంది. శాశ్వత తాగునీటి పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న ఈ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధిలో మైలురాయిగా నిలవనున్నాయి. దశాబ్దాల దాహర్తికి ముగింపు పలుకుతూ ఫ్లోరైడ్ రక్కసి బారిన పడిన ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు 2,500 కోట్లతో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను మరింత పరుగులు తీక్కిరించబోతున్నారు. మరి ఈ నిర్ణీత గడువులోగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన జలాలు చేరి ఈ మెగా ప్రాజెక్టు ప్రజల జీవితాలను ఏ విధంగా మార్చబోతుందో వేచి చూడాలి.